రైల్వే ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ ఇది రీజనింగ్ టాపిక్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ ఇస్తాడు ఇది. ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. రైల్వే, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్లో ఇంపార్టెంట్ ఇది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జస్ట్ 15 సెకండ్స్లో చేయొచ్చు. వింటే సింపుల్గా ఉంటుంది. First time A, B, C, D, E, F and G are sitting around a circle table facing the center. E sits the third to the right of G and A sits third to the right of E. The D is the immediately neighbor of B and D is immediately neighboring of B and A. Next, C sits immediately right of F. How many people sit between F and B when counted from the left B? ఇక్కడ ఏం లేదు, ఒక సర్కిల్ వేసుకోవాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మెయిన్గా ఒక సర్కిల్ ఉంటుంది. రోడ్ కూడా మెంబర్స్ ఉన్నారు కదా, ABCDFGH వరకు. ఇక్కడ ఇప్పుడు ఇంటిని కావచ్చు. ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఒక్కరిని, ఇలా 7 మెంబర్స్ అని కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాలా. నెక్స్ట్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినాడు మనకి, ఈ సిట్ థర్డ్ రైట్ ఆఫ్ జీ తీసుకోవాలి. ఫస్ట్ మనకి జీ అనేది ఇక్కడ పాయింట్అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ జీ అనేది ఇక్కడ పాయింట్అవుట్ చేసుకున్నాం. లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది. రైట్కి థర్డ్లో ఉంది కాబట్టి ఏముంది, ఇవి ఉంది. రైట్ థర్డ్ అంటే 1 2 3. థర్డ్ అంటే ఈ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అన్నమాట. ఏ సిట్స్ ది థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఈ. ఈ యొక్క రైట్ సైడ్లో థర్డ్లో ఏముంటాయి. ఈ యొక్క రైట్ సైడ్ అంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఏ ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు, డి ఈజ్ ది ఇమీడియట్లీ నైబరింగ్ ఆఫ్ బి అండ్ ఏ. బి అండ్ ఏలో బి ఆల్రెడీ ఉన్నాడు, ఇక్కడ ఏ ఆల్రెడీ ఉన్నాడు, బి ఇక్కడ వస్తుంది. బి ఏ మధ్యలో డి కూర్చున్నాడు. ఓకే, అయిపోయింది. ఇంకైతే ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ వరకు అయిపోయింది. సి ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎఫ్. అంటే మనం వెనక నుంచి తీసుకోవాలి కాబట్టి రైట్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ అనేది ఇక్కడ అరేంజ్ చేసినాం అనుకో. ఎఫ్ యొక్క ఇది లెఫ్ట్ అవుతుంది, రైట్. ఎఫ్ యొక్క రైట్ సైడ్ ఇమీడియట్లీ అంటే నెంబర్ సి ఉంది. ఓకే, అరేంజ్మెంట్ అనేది అన్నీ అయిపోయినాయి. ఏ బి సి డి ఈ ఎఫ్ మొత్తం అయిపోయింది కదా. మన క్వశ్చన్ ఏమడిగినాడు, హౌ మెనీ పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ బి యొక్క లెఫ్ట్ సైడ్ అంటే ఫేసింగ్ సెంటర్ కాబట్టి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి బిఎఫ్ యాడ్ ఉంది. 1 2 3 4 1 2 3 మెంబర్స్ కూర్చున్నారు. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఆన్సర్ 3 మెంబర్స్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, ఇంకా ఇలాంటివి ఏమన్నా ఆర్ఆర్బికి సంబంధించినవి కావాలంటే లైక్ చేసి, ఎందుకంటే ఇది ఇంకా సింపుల్గా చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ చేయండి మీరు. ఎందుకంటే నేను అందరికీ అర్థం కావాలని బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నా. థ్యాంక్ యూ ఆల్.